ఎంబీబీఎస్ బీడీఎస్ తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. వాయిదాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా కన్వీనర్, యాజమాన్య కోటాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 30 లోపు పూర్తి కావాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమకున్న ఇబ్బందుల దృష్ట్యా కౌన్సిలింగ్ గడువును వారం రోజులుగా పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించి వెసులుబాటు పొందింది. తెలంగాణకు వచ్చిన అవకాశం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టు ద్వారా వారం రోజుల పాటు అదనపు సమయాన్ని కౌన్సిలింగ్ కోసం పొందింది. గురువారం జరగాల్సిన యాజమాన్య కోటా కౌన్సిలింగ్ ను అక్టోబర్ 3కు వాయిదా వేశారు. కన్వీనర్ కోటాకు సంబంధించి మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అక్టోబర్ 1న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ తేదీలు, యాజమాన్య కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల ధ్రువపత్రాలు తీసుకునే విషయంలో వస్తున్న ఇబ్బందులకు సంబంధించి మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కౌన్సిలింగ్ కొంచెం షెడ్యూల్ కొద్దిగా మారింది. దాని ప్రకారం ఈ ఏ కేటగిరీకి కౌన్సిలింగ్ 4th కౌన్సిలింగ్ అనమాట, ఇదే లాస్ట్ కౌన్సిలింగ్. ఇది అక్టోబర్ 1వ తారీఖున ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్. దానికి ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి అక్టోబర్ 2, 3 తారీఖుల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే బి కేటగిరీలో కౌన్సిలింగ్, 2వ కౌన్సిలింగ్ ఇది కూడా ఫైనల్ కౌన్సిలింగ్. ఇది అక్టోబర్ 3వ తారీఖున అవుతుంది. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్, ఇది యూనివర్సిటీలో అవుతుంది. దీని ప్రకారం అడ్మిషన్స్ వచ్చిన విద్యార్థులందరూ కూడా 4వ తారీఖు, 5వ తారీఖుల్లో చేరవలసి ఉంటుంది.